మనందరికీ అందిస్తున్న డైరెక్టర్ వినయ్ రత్న. మై రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. వినయ్ని వేదిక రాష్ట్రంగా స్వాగతిస్తున్నాము. ఫెబ్ 6న ఫుల్ సక్సెస్ సౌండ్ వినబోతున్నారు అన్నమాట. మీరు అక్కడ వరకు బాగానే ఉంటుంది, ఇక్కడికి వస్తేనే. అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. టు స్టార్ట్ విత్, బేసిక్లీ ఈ స్టేజ్ మీద ఇక్కడ నిలబడుతున్నాం అంటే ఈ సినిమా February 6th వస్తుందంటే మా ప్రొడ్యూసర్ చింతా గోపాలకృష్ణ గారి వల్ల అండ్ మా ప్రొడ్యూసర్ వినీషా గారి వల్ల. సో బేసికలీ ఎలా చెప్పాలి అంటే, యాజ్ వీఆర్ యంగ్ టీమ్, నేను అందరూ కూడా కొత్త యాక్టర్స్ని, కొత్త టెక్నీషియన్స్ని వేసుకొని వచ్చేసాను. సో దీనివల్ల చాలా ప్రోస్ అండ్ కాన్స్ ఉన్నాయి. బట్ ఆయన మమ్మల్ని నమ్మారు. ఇప్పుడు లాస్ట్ మేలో మీతో సినిమా చేస్తామని మాట ఇచ్చారు. అప్పుడు పట్టుకున్న చెయ్యి ఈ రోజు వరకు వదలలేదు. సో అంటే ఇది ఎలా చెప్పాలి అంటే, దేర్ ఆర్ సో మెనీ హర్డిల్స్ ఈ ప్రాసెస్లో. బట్ ఆయన ఇచ్చిన మాటని ఏ రోజు ఆయన వెనకడికి వేయకుండా నేను మా ఫ్రెండ్స్ మా టీంతో చెప్తాను, హీ హ్యాజ్ ఎ లైన్స్ హార్ట్ అని. ఎందుకంటే మాకు తెలుసు ఇప్పుడు ఆయన అంత రిస్క్ చేస్తున్నారు, లేదంటే ఎలాంటి మూవ్ ఇది అని చెప్పేసి. థ్యాంక్ యూ సో మచ్ సార్. లైఫ్ లాంగ్ మీకు రుణపడి ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్ వినీషా మ్యామ్, మా కోసం చాలా ఫైట్ చేశారు మీరు. థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ ఎక్కడ దాకా వస్తున్నాం అంటే మీ వల్లే. థ్యాంక్ యూ సో మచ్. యా, ఇంకా కమింగ్ టు మై యాక్టర్స్. యా, నాకు తెలిసి ఇప్పుడు దాకా నా ఇంటర్వ్యూలు చూస్తే మీకు అర్థమై ఉంటుంది, చాలాసార్లు చెప్పా వంశీ అని. సో ఆడు నేను 6th క్లాస్ నుంచి ఫ్రెండ్స్. సో ఈ క్యారెక్టర్ ప్లే చేయడం ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్ అండి. ఎందుకంటే ఈ క్యారెక్టర్కి స్క్వింట్ అయి ఉంటుంది, అంటే మెల్లకన్ను. సో మెల్లకన్ను ఉన్న యాక్టర్ అంటే నాకు దొరకలేదు. బట్ ఎందుకు అంటే ఈ కథను నేను రాసినప్పటి నుంచే ఊహించుకుంది వంశీని. సో కానీ థింగ్ ఏంటంటే వాడికి మెల్లకన్ లేదు, కానీ మెల్లకన్ను పెట్టడం అనేది వెరీ వెరీ కాంప్లెక్స్ థింగ్. ఎందుకంటే మీ ఇక్కడ ఈ నర్వ్స్ వెరీ సెన్సిటివ్ నర్వ్స్ ఉంటాయి, అవి ట్విస్ట్ అయితే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ వాడ ఛాలెంజ్గా తీసుకొని ఈ ఆల్మోస్ట్ 2 years వరకు ప్రాక్టీస్ చేసి ఇవాళ ఇరక్కోడేహెడ్ సినిమాలో మామూలుగా చేయలేదు. సో బేసికలీ ఎక్కడికైనా వెళ్తున్నా, ఈ మధ్యన 2-3 షోస్ వేసామండి. వైజాగ్లో ఒక షో, సెలబ్రిటీ ప్రీమియర్, మీమర్ షో వేస్తే అసలు ఎలా చేశాడు ఇరక్కొట్టేసాడు, సీజీఐ ఉంటుంది అంటున్నారు. సో మీకు ఐ వాంట్ టు ప్రూవ్ ఇట్ ఆన్ లైవ్. వంశీ కమాన్, దా దా దా. లైవ్లో యాక్షన్ చెప్తున్నారా మీరు ఇప్పుడు? సో whomever is thinking that ఇది CGO VFX అనుకున్నారు, లేదు, రా రస్టిక్ ఒరిజినల్. పెట్టు యాక్షన్. లేదు పెట్టు. రెడీ కింద నుంచి పెట్టు. కమాన్ స్పెక్స్ రెడీ. ఓకే, అక్కడి నుంచి అడిగేసేలేదా? లేదు, ఫాస్ట్. నేను తీలేనండి, మీకోసం తీస్తాను లీలా గారు. సో దిస్ ఈజ్ రా ఒరిజినల్, నో CG, నో VFX, ఒరిజినల్. సో యా, సో బేసికలీ వాడు నేను కలిపి జర్నీ స్టార్ట్ చేసాం బ్యాక్ ఇన్ 2017 ఇంజనీరింగ్ ఆపేసి. సో మొన్న రీసెంట్గా వైజాగ్లో ఫస్ట్ ప్రీమియర్ వేస్తున్నప్పుడు స్క్రీన్ మీద ఇంట్రడ్యూసింగ్ వంశీ తుమ్మలాని వేస్తే నేను ఏడ్చేసా అక్కడి నుంచొని. ఎందుకంటే షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్న టైంలో బేసికలీ నేను కాలేజీలో మానేసి షార్ట్ ఫిల్మ్ చేస్తుంటే వాళ్ళ డాడీ ఓ రోజు నన్ను అడిగారు, అరే ఎందుకు మావని చెడగొడుతున్నావు అన్నట్టు. చెడగొడుతున్నావు అంటే ఆ రోజు చెప్పాను అనమాట, అంకుల్ నేను కానీ డైరెక్టర్ అయితే మీ ఓన్ హీరోని చేస్తాను, ఫస్ట్ మీ ఓన్ హీరోని చేస్తాను. ఆ రోజు నేను ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఫీలింగ్ వచ్చింది నాకు, ఇంట్రడ్యూసింగ్ వంశీ తుమ్మలా అని. సో ఐఎమ్ ఇంట్రడ్యూసింగ్ ఏ క్రేజీ యాక్టర్ టు ద ఇండస్ట్రీ. హీఈస్ ఎ టెరిఫిక్ యాక్టర్. యు ఆర్ గోయింగ్ టు విట్నెస్ సో మెనీ క్రేజీ పర్ఫార్మెన్సెస్ ఫ్రమ్ హిమ్, స్టార్టింగ్ విత్ దిస్. యా, లవ్ యూ టూ. అండ్ ఆల్సో మా సినిమాలో ఫీమేల్ లీడ్గా చేసిన లీలా. బేసికలీ ఈ క్యారెక్టర్ నేను చాలా ప్రేమించి రాసిన క్యారెక్టర్ నేను. నా ఫ్రెండ్స్కి తెలుసు హౌ మచ్ లీలా మీన్స్ టు మీ అని. ఎందుకంటే లీలా ఈజ్ ద రిప్లికేషన్ ఆఫ్ సో మెనీ విమెన్ హూ సపోర్టెడ్ మీ ఇన్ మై లైఫ్.
మా అమ్మ కానీ, మా చందన కానీ, మా చెల్లి కానీ, సో మెనీ, లీలా ఈజ్ అ రిప్లికేషన్ ఆఫ్ సో మెనీ విమెన్. సో లీలా ఈజ్ స్ట్రాంగ్, లీలా ఈజ్ సెన్సిబుల్. సినిమా చూసాక మీకు అర్థమవుతుంది లీలా ఇంపార్టెన్స్ నేను ఎందుకు ఇలా చెప్తున్నాను. ఈ క్యారెక్టర్ ఎవరు, మేము సినిమా షూటింగ్కి వెళ్ళే ఆల్మోస్ట్ 10 days ముందు వరకు కూడా నాకు హీరోయిన్ లేదు, నాకు ఎవరు దొరకట్లే. ఐ కుడెంట్ ఇమాజిన్ ఎనీ వన్ ప్లేయింగ్ లీలా. అసలు ఎవరు దొరకట్లా. ఫైనలీ ఐ సా ఆడిషన్ ఫ్రమ్ సంధ్య, మా ప్రొడక్షన్ వాళ్ళకి తన ఆడిషన్ వస్తే నాకు చూపించారు. ఈ అమ్మాయి అయితే చాలా బాగుంటుంది అనుకున్నాం, బట్ షీ డజంట్ నో అవర్ స్లాంగ్. మేము ఈ సినిమాని సింగ్ సౌండ్తో చేసాం. సో ఐఎమ్ వెరీ పర్టికులర్ అబౌట్ అవర్ డిక్షన్, ఈస్ట్ గోదావరి స్లాంగ్. ఐఎమ్ వెరీ పర్టికులర్ అబౌట్ దట్ స్లాంగ్. తనకి స్టోరీ నరేషన్ ఇచ్చాం, తనకు నచ్చింది. వితిన్ 4 to 5 daysలో వి డిడ్ వర్క్ షాప్స్. తను నేర్చుకొని అంతే కమిటెడ్గా తెలియని ఊరిలో షీ పర్ఫార్మ్డ్ అసలు క్రేజీలీ. యుల్ విట్, నేను ఇప్పుడు ఎంత చెప్పినా తక్కువ వద్ది, సినిమా చూసాక మీకే అర్థమవుతుంది. యుల్ లవ్ లీలా ఫర్ ష్యూర్. థ్యాంక్ యూ సంధ్య, థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ దిస్. అండ్ యా, కమింగ్ టు గోపి హ్యాపీ భయ్యా. సో నాకు ఆయన అంటే పిచ్చి. మా ఇన్స్టాగ్రామ్ వీడియోలో మా స్లాంగ్ని కరెక్ట్గా పోర్ట్రే చేస్తున్నాడు, ఇన్స్టాగ్రామ్లో ఒకటి దొరికాడరా బాబు అని తెగ చూసేవాడిని ఆయన వీడియోలు. ఫైనలీ వెన్ ఐ రోడ్ సురేష్, ఐ కుడెంట్ ఇమాజిన్ ఎనీ వన్ ఎల్స్ దెన్ గోపి భయ్య. ఎందుకు అంత స్పెషల్ నాకు అంటే, నేను లైఫ్లో ఇప్పుడు కామెడీ రాలేదండి. నేను ఒక 25 షార్ట్ ఫిల్మ్స్ దాకా చేసి ఉంటా, ఎప్పుడు కామెడీ రాయలా. కామెడీ ఈజ్ నాట్ మై థింగ్ అనుకునేవాడిని. బట్ గోపి భయ్య హెల్ప్ మీ అ లాట్. ఇప్పుడు నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది నేను కామెడీ కూడా రాయగలనని, బికాస్ ఆఫ్ హిమ్. సో ఈ సినిమాలో ఆయన సీన్లు వచ్చినప్పుడు నవ్వుతున్నారంటే 90% క్రెడిట్ అందే. యా, సో థ్యాంక్ యూ భయ్యా. అండ్ కమింగ్ టు మై ఇంకా రిమైనింగ్ యాక్టర్స్ అందరూ కూడా, మా బెండకాయ గాడు ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఇరక్కొట్టేశారు. విల్ టాక్ అబౌట్ ద ప్రీ సక్సెస్ ఈవెంట్. ఇంకా మా టెక్నీషియన్స్ గురించి మాట్లాడాలి. వీ హ్యావ్ బ్యూటిఫుల్ వెరీ టాలెంటెడ్ టెక్నీషియన్స్ విత్ అస్. ఇప్పుడు అక్షయ్ నాది ఒక 5 years జర్నీ. స్వప్నిక్ కానీ, మన రవి చందు నా సొంత అన్నయ్యలు వాళ్ళిద్దరు, ఇంకా అలాంటి అన్నయ్యలు దొరికారు నాకు. సో మా అన్వర్ భయ్య మీకు సినిమాలో దేర్ విల్ బి వన్ ట్రాన్సిషన్, మీరందరూ కూడా నోరులు తెరిచి చూస్తారు. ఇట్ విల్ కమ్ ఇన్ ద సెకండ్ హాఫ్. యా, సో వీళ్ళందరూ కూడా నేను ఈ సినిమాని ఈ కథను ఎంతైతే ప్రేమించానో దానికి డబల్ త్రిబుల్ ప్రేమించి ఇంత క్వాలిటీ ప్రోడక్ట్ ఇచ్చారు. నన్ను ఒక సొంత తమ్ముళ్ళగా, ఒక చిన్న పిల్లల్లా ట్రీట్ చేసి నాకు నేర్పిస్తూ అందరూ ఎవ్రీబడి నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. అండ్ ఐ వాంటెడ్ టు సే స్మాల్ థింగ్. ఏంటంటే చాలామందికి ఈ స్టేజ్ మీదకి రావాలని, అంటే సినిమా అనే కాదు, డిఫరెంట్ ఫీల్డ్స్లో ఈ స్టేజ్ మీదకి రావాలని ఉంటుంది. సో దే విల్ బీ వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారు. ఐ జస్ట్ వాంట్ టు సే సంథింగ్. ఒక ఏ బ్యాక్గ్రౌండు లేని, ఏ కనెక్షన్స్ లేని ఒక 27 ఏళ్ళ కుర్రోడు, ఒక ఆటో డ్రైవర్ కొడుకు ఇవాళ ఈ స్టేజ్ మీదకి వచ్చి సినిమా పట్టుకొని మీ అందరి ముందుకు February 6న వస్తున్నాడంటే యు ఆల్ కెన్ డూ ఇట్. నథింగ్ కెన్ బి ఇంపాసిబుల్. యు ఆల్ కెన్ డూ ఇట్. ఎందుకంటే నేను ఇంజనీరింగ్ మధ్యలో ఆపేసి నా సర్టిఫికెట్లన్నీ కాలేజీలో వదిలేసి నాకు అంటూ వేరే ఏ ప్లాన్ బి ఉండకూడదు, నా ప్లాన్ బిఏ నా ప్లాన్ ఏం సక్సెస్ఫుల్ చేయాలని వచ్చేసాను నేను ఇక్కడికి. సో నేను ఇక్కడ దాకా వచ్చానంటే మీరు అందరూ కూడా రాగలరు. కానీ ఇక్కడ దాకా రావడానికి అంటే నేను పెద్ద కష్టాలు పడిపోయాను, అన్నీ ఎవ్రీ ఫీల్డ్లో ఎక్కడైనా ఉంటాయి. కానీ నేను ఇక్కడ దాకా నిలబెట్టడానికి కారణం మాత్రం జనరల్గా మన ఇంట్లో మన ఫ్రెండ్స్తో తిరిగితే మన అమ్మ నాన్న తిడతారు కదా, వాళ్ళతో తిరగరా బాబు చెడిపోతాను, ఫ్రెండ్షిప్లు వద్దు అంటారు కదా. నేను ఇక్కడ ఉన్నాను అంటే ఇట్ ఈస్ బికాజ్ ఆఫ్ ఫ్రెండ్షిప్స్. సో వాళ్ళ గురించి చెప్పకపోతే అంటే నేను ఇక్కడ నుంచోవడానికి అర్థం లేదు. సో ఐ వాంట్ టు క్విక్లీ రజాక్, అఖిలేష్, శ్రావణ్, ఫాస్ట్ దిగ్విజయ్ ఫాస్ట్. సో వీళ్ళు మీకు తెలిసే ఉంటుంది, వీళ్ళంతా నా ఫ్రెండ్స్. మీ వెనకాల చంద్రన్ కూర్చుంది, తను రాలేదని చెప్పేసింది ముందే పైకి. సో ఇంకొక ఫ్రెండ్ ఉన్నాడు, జయంత్ యూఎస్లో ఉన్నాడు. సో వీళ్ళు లేకపోతే నేను లేను. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఇప్పుడు వీడు వేరే ప్రొఫెషన్లో ఉన్నాడు, నేను హైదరాబాద్ వచ్చి నేను ఇక్కడ తిరుగుతున్నానంటే ఆడ రూమ్లో నుండి ఇప్పటి నుంచి కాదు, నేను కొన్ని హైదరాబాద్ రాకముందు నుంచి కూడా ఆడి దగ్గర రూపాయలు లేనప్పుడు కూడా నన్ను సపోర్ట్ చేసేవారు. సేమ్ జయంత్ అనేవాడు యూఎస్లో ఇప్పుడు పార్ట్ టైంలు చేస్తే నాకు డబ్బులు పంపుతాడు ఇక్కడ నా సర్వైవల్కి. సో సేమ్ గోస్ విత్ చందన.
తను జాబ్ చేస్తూ నా సర్వైవల్కి హెల్ప్ చేసింది. ఈ 8 years నువ్వు దాని ఏమంటారు, ఈ సినిమా యాక్చువల్లీ ఈ సినిమా కథ రాసిన 1.5 year నేనేం పని చేయలేదు, కానీ ఎలా సర్వైవ్ అంటే నా అమ్మాయి వల్ల. సో థ్యాంక్ యూ సో మచ్. వీళ్ళ ముగ్గురు నన్ను ఎక్కడ చూసినా మరి వీళ్ళ ముగ్గురిని చూస్తూనే ఉంటారు. వీళ్ళందరూ కూడా వీళ్ళ కెరియర్ పాత్స్ని పక్కన పెట్టి, అరే మనోడు సినిమా తీస్తున్నాడు, దీని గురించి జీనో నాలెడ్జ్ ఉన్నా మనోడు సినిమా చేస్తున్నాడు చేద్దాం అని చెప్పి వచ్చేసి ఇవాళ ఇక్కడ దాకా ఏమండి మేము కొన్ని తీసుకున్న డెసిషన్స్ మా ఆడాసిటీ చూస్తే రే ఎవర్రా మీరు అన్నట్టుంటారు. సో మా బ్లైండ్ కాన్ఫిడెన్స్ ఏంటంటే మేము నలుగురం కలిసి ఉన్నామంటే ఏదన్నా అయిపోద్దని నమ్ముతాం అంతే. అది ఎవరైనా ఏదైనా ఇప్పుడు అది మా కాన్ఫిడెన్స్ అది. సో ఇది అంటే ఫ్రెండ్షిప్ ఎంత ఇంపార్టెంట్ అంటే చూడండి, ఇవాళ ఒకడు డైరెక్టర్గా ఇక్కడ నిలబడి స్పీచ్ చేస్తుంటే మీరు వింటున్నారంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ఫ్రెండ్షిప్. సో వీళ్ళందరూ కూడా ఇక్కడ మీకు వీడి గురించి చెప్పాలి, మీ అందరూ కూడా ఇలాంటి ఫ్రెండ్ ఒకడు ఉండాలి. ఎందుకంటే వీడి పేరు అఖిలేష్. వీళ్ళందరూ కూడా ఎలా అంటే ఒక 8 years బ్యాక్ నన్ను షార్ట్ ఫిల్మ్స్ టైంలో వచ్చి కలిసి ఆ రోజు నాకు చేపట్టుకున్నాడు. ఈ రోజుకి ఇప్పుడు 9 years అవుతుంది. ఇప్పుడు దాకా నన్ను వదలలేదాడు. సో అంటే ఎలా చెప్పాలి మీకు, హ్యాపీ డేస్ ప్రేమించిన అమ్మాయిని వదిలేసి వెళ్ళిపోయినావు కానీ వీడు ఎప్పుడు వదలలేదు నన్ను. సో అలా నా అప్స్ నా డౌన్స్ ఎనీథింగ్ నా దగ్గర రూపాయి లేనప్పుడు ఉన్నాడు, ఎప్పుడు ఉన్నాడు. సో ఇంకా ఐ కాంట్ సే, వీళ్ళు ముగ్గురు అంతే. సో రజాక్ గాడు వీళ్ళందరూ కూడా అంతే. సో మేము మీలాంటి ఫ్రెండ్స్ ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఏ కనెక్షన్స్ లేకుండా అక్కడి నుంచి మీరు చూసారా స్క్రీన్ వెనకాల నుంచి, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసామంటే ప్యూర్ విల్ మేమైనా చేసేయగలం అన్న బ్లైండ్ కాన్ఫిడెన్స్. అండ్ ఆ కాన్ఫిడెన్సే కదా పని కూడా చేస్తాం మేము. సో కాన్ఫిడెన్స్తో పాటు సో February 6th శ్రీ చిదంబరం గారు మా సినిమా వస్తుంది. ఈ సినిమాని ఇక్కడ దాకా తీసుకురావడానికి చాలా పడ్డాం. ది స్టోరీ మీరు రామ్ వెంకటశేఖర్ ఇంటర్వ్యూలో బాగా చెప్పాను చూడండి. సో చాలా అంటే చాలా కష్టపడి అన్ని పక్కన చాలా ఇష్టపడి తీసిన సినిమా. ఇప్పటికి 3 premieres వేసాం. ఈ 3 premieresలో కూడా వీఆర్ గెటింగ్ సో మచ్ ఆఫ్ వెరీ పాజిటివ్ రెస్పాన్స్ ఫ్రమ్ ద ఆడియన్స్. సో మీకు అనుకోవచ్చు సినిమా 6వ తారీఖు కదా అప్పుడే ప్రీమియర్ లేహేస్తున్నారు ఇంటర్వ్యూలో అని చెప్పేసి. అంత కాన్ఫిడెంట్ మేము ప్రోడక్ట్ మీద, అంత కాన్ఫిడెంట్. ఎందుకంటే మేమేమైనా మాట తప్పొచ్చామో కానీ మా సినిమా మాట తప్పదు. సో మిమ్మల్ని అందరినీ కూడా మీకు నచ్చి మీకు ఒక వార్మ్ హగ్ ఇచ్చి బయటికి పంపిస్తుంది థియేటర్లోంచి. అలాంటి సినిమా తీసాం. వీఆర్ వెరీ 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 ప్రౌడ్ ఆఫ్ దిస్ ఫిలిం. సో February 6th థియేటర్స్లోకి వస్తుంది. రేపటి నుంచి నాకు తెలిసి ప్రీమియర్ స్టార్ట్ అవుతున్నారు రేపు నుంచి. ప్లీజ్ గో అండ్ సపోర్ట్ దిస్ యంగ్ టీమ్. ప్లీజ్ ఐ రిక్వెస్ట్ యూ టు గో. అండ్ ఆల్సో స్మాల్ థింగ్, బేసిక్లీ జనరల్గా రివ్యూస్ రాయొద్దు అంటారు కదా. I really want everyone to write reviews about our film. I really want everyone to write please. అది గుడ్ బ్యాడ్ మేము నేర్చుకుంటాం. మాకేమీ ఎలా చెప్పాలి, మాకేమీ ఫిలిం మేకింగ్ నాలెడ్జ్ లేదు. వెరీ సెల్ఫ్ థాట్ ఫిలిం మేకర్స్ మేమంతా. మీరు చెప్తే మేము నేర్చుకుంటాం. ప్లీజ్ గో వాచ్ అవర్ ఫిలిం అండ్ రైట్ రివ్యూస్. మీరందరూ కూడా మీ ఓన్ వేలో రివ్యూస్ రాయండి. అండ్ జర్నలిస్ట్ మీడియా పీపుల్ అందరికీ నా రిక్వెస్ట్, ప్లీజ్ గో అండ్ రైట్ రివ్యూస్ అబౌట్ అవర్ ఫిలిం. మాకు ఎట్లా అంటే అదే వర్డ్ ఆఫ్ మౌత్ని మేము బాగా నమ్ముతాం. మీ రివ్యూస్ చూసి సినిమాకి వచ్చేవాళ్ళు మాకు వెరీ ఇంపార్టెంట్. ప్లీజ్ రైట్ రివ్యూ అబౌట్ అవర్ ఫిలిం. సో మీ అందరికీ సినిమా నచ్చుద్దని కోరుకుంటున్నాను. అండ్ ఇంకెవరైనా మర్చిపోతే క్షమించండి ఈ కంగారులో. అమ్మ నాన్న డాడీ అమ్మ చెల్లి థ్యాంక్ యూ సో మచ్. మా చెల్లి గురించి చెప్పాలి. సో నేను ఇక్కడ ఉన్నానంటే నా ఫ్రెండ్స్తో పాటు నా చెల్లి కూడా కారణమే. అది జాబ్ చేస్తున్న డబ్బులు పంపిస్తుంది. ఇప్పటికి ఇందాక కూడా పంపించింది 100 రూపాయలు. సో అంత అనమాట. సో వీళ్ళందరి వల్లే ఇక్కడ దాకా వచ్చాను నేను. అండ్ మా మార్కెటింగ్ టీం సందీప్ అండ్ వినీత్ భయ్య, వీళ్ళ ఎఫర్ట్స్ గోస్ అన్నోటిస్ జనరల్లీ. ఇప్పుడు మా సినిమా మా ప్రమోషన్స్ బాగా కనబడుతున్నాయి అంటున్నారు. బికాస్ ఆఫ్ దెమ్ సందీప్ అండ్ వినీత్. థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ వంశీ నందివాటి గారు సార్, థ్యాంక్ యూ సో మచ్. ఫ్రమ్ ద బిగినింగ్ యూ ఆర్ దేర్. థ్యాంక్ యూ సో మచ్. ఐ హోప్ ఐ విల్ మేక్ యూ ప్రౌడ్. ఐ హోప్ మీ ఖాతాలో ఇంకో మంచి సినిమా ఇస్తున్నానని. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సారీ నేహర్గా మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. యూ నో హౌ మచ్ దిస్ మీన్స్ యూ కమింగ్ టు హియర్. యాక్చువల్లీ నేను ఎక్కడ ఉన్నాను కానీ ఆవిడ కూడా, ఎందుకంటే మా సాగుకి ఆవిడే ఫిలిం ఫెస్టివల్స్కి తీసుకెళ్ళి స్పాన్సర్ చేసి ప్రజెంట్ చేసి దాన్ని ఏ లెవెల్లో కూర్చోబెట్టాలో ఆ లెవెల్లో కూర్చోబెట్టింది ఆవిడే. సో
ఈ జనరల్గా మేము సినిమాలు తీసినప్పుడు షార్ట్ ఫిల్మ్ చేసినప్పుడు ఏ రోజు హైదరాబాద్ రాలే. ఆవిడ వల్ల మేము హైదరాబాద్ వచ్చి ఆవిడ ఒక ఆఫీస్ ఇచ్చి మాకంటూ ఒక రూమ్ ఇచ్చి, సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. యు ఆర్ అవర్ లక్కీ చామ్. ఇవాళ మీకు రావడం రిపీట్ కూడా అవుతుంది అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆనంద్ అన్న థ్యాంక్ యూ సో మచ్. ఇట్ మీన్స్ సో లాట్. నిన్న యాక్చువల్లీ చెప్పాలి, ఇక్కడికి వస్తున్నప్పుడు ఐ డోంట్ హ్యావ్ ఎనీ గెస్ట్, ఐ డోంట్ హ్యావ్ ఎనీ కన్సర్న్, ఐ డోంట్ నో హూమ్ టు కాల్. ఆదిత్య ఈజ్ వెరీ ఆదిత్య ఈజ్ ఎ క్లోజ్ ఫ్రెండ్. సో ఐ జస్ట్ కాల్ ఆదిత్య. ఐ డోంట్ నో నువ్వేం చేస్తావు తెలీదు, నాకు ఆదిత్య మన ఆనంద్ నన్ను పంపించావు అంటే, నాకు ఒక గంట టైం ఇవ్వరా నేను వెళ్తున్నాను అంటే, అక్కడికి వెళ్ళాడు. కరెక్ట్ గంట అవగానే నేను కాల్ చేస్తున్నాను, మీకు సినిమా చూపిస్తున్నాడంట ఆ టైంకి. సో అరే వెంటనే 1 hour అవగానే నాకు చెప్పేవారు వస్తున్నాడు రా, అన్నిసార్లు కాల్ చేయరా అని చెప్పేసి అన్నాడు. థ్యాంక్ యూ సో మచ్ అన్న ఇక్కడికి రావడం. I'm a huge fan of your Middle Class Melodies film. It's an inspiration for me to write this film. So thank you so much. యదువంశ్ అన్న, ప్రతి దానికి నేను బిజీ అవుతున్నాను, విసుకోకు. నువ్వు నాకు అన్నయ్యలాగా, మా గురించి నువ్వే బాగా మాట్లాడగలవు. నువ్వు సినిమా చూసాక ఒకటి ఇంకా బాగా మాట్లాడగలవు. నిన్న సినిమా చూసాక నువ్వు ఇచ్చిన టైట్ హగ్ ఐ కెన్ స్టిల్ ఫీల్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. అందరూ కూడా February 6th శ్రీ చిదంబరం గారు థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. ప్లీజ్ కమ్, డూ వాచ్ దిస్ ఫిలిం అండ్ సపోర్ట్ అవర్ యంగ్ టీమ్. మీరు ఇలా సపోర్ట్ చేస్తే ఐ విల్ మేక్ మోర్ నైస్ ఫిలిమ్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఆల్రెడీ మీ పేరెంట్స్ మీకు పేరులోనే పెట్టేశారు విన్ నై అని. సో మీరు విన్ అవ్వబోతున్నారు 5th, 6th. nice. థ్యాంక్ యూ అండ్ విష్ గుడ్ లక్ 6th కోసం. థ్యాంక్ యూ.